ప్రభువు మీతో నుండనగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. ఎనిమిదవ అధ్యాయము మొదటి 10 వచనములు. మహాజన సమూహము యేసు యొద్దకు వచ్చెను. కానీ వారు భుజించుటకేమియో లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు. వీరికి భుజించుటకు ఏమీయూ లేదు. అందువలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోబదరు. ఏలయన వీరిలో కొందరు చాలా దూరము పయనింపవలను అని పలికాను. అందులకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనమెక్కడ నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరం ఇచ్చారు. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా 7 రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చారు. అంతటా యేసు ఆ జనసమూహమును అచట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను. వారట్లే వడ్డించరే. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింప ఆజ్ఞాపించాను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగు చేసి 7 గంపలు నింపారు. ఆ భుజించిన వారు రమారమి 4,000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవన ఎక్కి శిష్యులతో దల్మనూతా ప్రాంతమునకు వెళ్ళాను. ఇది క్రీస్తు సువిశేషము. మార్కు సువార్త ప్రకారము ప్రభువు అద్భుతముగా ప్రజలకు ఆహారాన్ని ఇచ్చినటువంటి 2వ సంఘటన ఇది. అంతకుముందు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం చూస్తూ ఉన్నాము. తిరిగి 2వసారి 4,000 మందికి ప్రభువు ఈ భౌతిక ఆహారాన్ని అందచేస్తూ ఉన్నారు. ఈ సంఘటన ద్వారా మనకు అనేక విషయాలు బోధించబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది ఇతరుల అవసరాలను గుర్తించడము. ప్రభువు తన వద్దకు దైవవాక్కును వినడానికి వచ్చినటువంటి వారి అవసరాలను, భౌతికపర అవసరము, ప్రత్యేకముగా భోజనావసరాన్ని గుర్తిస్తూ ఉన్నారు. దాన్ని గుర్తించలేకపోయినటువంటి వాళ్ళు శిష్యులు. మనము జాగ్రత్తగా గమనిస్తే అంతకుముందు జరిగినటువంటి సంఘటనలో శిష్యులే ప్రజల ఆకలిని గుర్తించారు. ఆ సమయంలో ప్రభువు వద్దకు వచ్చి ప్రభువుకి నివేదిస్తూ ఉన్నారు వారి ఆకలిని గురించి. మరి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. శిష్యులు ఎందుకు అప్పుడు గుర్తించి ఎప్పుడు గుర్తించలేకపోతూ ఉన్నారు? ఈ మధ్యలో వాస్తవానికి శిష్యులు కూడా బోధించడానికి పంపబడ్డారు. వాళ్ళు అద్భుతాలు చేశారు. కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి వాళ్ళు మందమతులుగా మారుతూ ఉన్నారు. ప్రజల అవసరాలను 3 రోజుల పాటు ఉన్నటువంటి ఆ ప్రజలు ఆహారం లేకుండా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఇదే స్థితి చాలాసార్లు మనలోనికి వస్తూ ఉంటుంది. ఎదుటి వారి అవసరాలు గుర్తించలేనటువంటి నిస్సహాయత. ఎందుకు గుర్తించలేకపోతున్నాము అనేది ఒక క్షణము ఆలోచిస్తే
బహుశా వారి గురించి పట్టించుకునేటువంటి అవకాశము, అవసరము, సమయము లేకపోతూ ఉండవచ్చు. రెండవది, శిష్యులు అంతకుముందు తాము అద్భుతాలు చేశారు కాబట్టి బహుశా ప్రభువు స్థాయికి తమను కూడా కాస్త పెంచుకొని తమ ఆలోచనలను పైనే ఉంచుకున్నారు, కానీ క్రింద స్థాయిలో ఉన్నటువంటి వారిని గురించి పట్టించుకోలేకపోయి ఉండవచ్చు. చాలాసార్లు మనలో ఉండేటువంటి అహంభావం అనేటువంటిది అలాగే ఇతరుల అవసరాలను గుర్తించకుండా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో, మనమేమిటి అనేది ఆలోచిస్తూ మన చుట్టే మనము పరిభ్రమిస్తూ ఉంటాము తప్ప ఇతరుల వైపు చూడడానికి చాలాసార్లు మరచిపోతూ ఉంటాము, లేక నిర్లక్ష్యము చేస్తూ ఉంటాము. చూడకూడదు అనే ఆలోచన ఉండదు, వారిని గుర్తించి వారి అవసరాలు తీర్చకూడదు అనే ఆలోచన ఉండదు. కానీ ఆ సమయంలో, ఆ పరిస్థితులలో ఓ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ప్రవేశించి అవతల వ్యక్తుల అవసరాలను చూడకుండా ఉండేటట్లు మన కళ్ళు పొరలు కప్పేటువంటి ప్రమాదము అన్ని వేళ కూడా ఉంటూ ఉంటుంది. రెండవది, ప్రభువే స్వయముగా చెబుతూ ఉన్నారు. 3 రోజుల పాటు వారు ఆహారం లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు తినడానికి ఏమైనా పెట్టాలి అని. అందుకు కారణాలు కూడా ప్రభువే అంటూ ఉన్నారు. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి మళ్ళీ దారిలో వాళ్ళు సొమ్మసిల్లిపోతారేమో అనేటువంటి భావనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ శిష్యుల కళ్ళు అప్పటికీ కూడా తెరుచుకోలేదు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తమలో ఉన్నటువంటి అసక్తతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు చేత కాదు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఎడారిలో ఎంతమందికి సరిపోను రొట్టెలను ఎక్కడి నుంచి కొని తెస్తాము అన్నటువంటిది అసాధ్యమైనటువంటి పని అది వాస్తవానికి. కాబట్టి ఆ అసాధ్యమైనటువంటి పనిలో తమ అసక్తత ఏమిటి, తమ చేతగానితనం ఏమిటి అనేది మాత్రమే అక్కడ శిష్యులు గుర్తిస్తూ ఉన్నారు, దాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. నిజానికి ఇందాక అనుకున్నట్లు తాము అద్భుతాలు చేసినటువంటి వాళ్ళే. మరి అలాంటప్పుడు ఇప్పుడెందుకు దాని గురించి ఆలోచించలేకపోతూ ఉన్నారు? తమ చేతుల మీదుగా 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఏ ప్రజలకు ఆహారాన్ని పంచిపెట్టగలము అన్నటువంటి ధీమ వాళ్ళలో ఎందుకు లేకుండా పోతూ ఉంటుంది? స్వయముగా వాళ్ళే చేసినప్పటికీ వాళ్ళలో ఉన్నటువంటి అసక్తత అక్కడ గమనిస్తూ ఉండవచ్చు. రెండవది, అక్కడ ప్రభువు స్థానములో తమను ఉంచుకుంటూ ఉన్నారు. అసలు సమస్య అదే. మేమేం చేయాలి అన్నటువంటిదే, కానీ మేము కాదు, ఆ స్థానములో ప్రభు ఉంటూ ఉన్నారు, చేసేదేదో ఆయనే చేస్తారు, ఏం చేయమంటారు అని మాత్రం అడగడం లేదు. తమకు చేత కాదు అని మాత్రమే చెబుతూ ఉన్నారు, కానీ మీరు ఎలా చెబితే అలాగే చేస్తామండే అన్నటువంటి మాట మాత్రము వాళ్ళ నోట్లో నుంచి రావడం లేదు. తమకు లేని దాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి దాన్ని గురించి ఆలోచించలేకపోతూ ఉన్నారు. ప్రభువును ప్రక్కన పెట్టారు, తమను ప్రథమ స్థానంలో పెట్టుకుంటూ ఉన్నారు. అదే వాళ్ళలో ఉన్నటువంటి నిస్సహాయత, వాళ్ళలో ఉన్నటువంటి అసక్తతను నిరూపిస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు మళ్ళీ మొదటికి వస్తూ ఉన్నారు. మీ దగ్గర ఏమున్నాయి? లేనటువంటి వాటి గురించి, ఎడారిలో ఉన్నారు కాబట్టి ఎక్కడికో వెళ్ళే కొనుక్కొచ్చే వాటి గురించి కాదు. ఇప్పుడు ప్రస్తుతము సమస్య ఎదురుగా ఉంది, దానికి పరిష్కారం కావాలి. ఆ పరిష్కారానికి మీ దగ్గర ఏముంది, దానితో ఆలోచించడం మొదలుపెట్టాలి. అక్కడ నుంచే ప్రారంభించాలి. అందుకే మీ దగ్గర ఏమున్నాయి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. తమ దగ్గర ఉన్నటువంటి 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు, వాటిని ప్రభువు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ప్రభువు ఆశీర్వదించి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మళ్ళీ మనం ఇక్కడ గమనించాల్సింది, అసలు అద్భుతము జరిగేటువంటిది శిష్యుల చేతుల్లోనే, ప్రభువు చేతిలో కాదు. ప్రభువు కేవలము ఆశీర్వదించి ముక్కలు చేసి వాళ్ళ చేతుల్లోకి ఇచ్చారు. ప్రభువు చేతిలో ఉన్నప్పుడు మొట్టమొదట ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటూ ఉన్నాయి, కానీ అసలైనటువంటి అద్భుతము ఎక్కడ జరుగుతుంది? వాళ్ళ చేతుల్లోనే. ఆ విషయాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు వాళ్ళు. ఈ రోజున మనము కూడా గుర్తించలేకపోతూ ఉన్నాము. ప్రభువు చేసేటువంటి అద్భుతమైనా సరే
మన ద్వారానే చేస్తూ ఉంటారు. మన జీవితాల్లో జరిగేటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు, మన జీవితాల్లో మనకు తెలియకుండా జరిగేటువంటి అద్భుతాలు కొన్ని, మనకు తెలిసి జరిగేటువంటి అద్భుతాలు కొన్ని. ప్రాణాపాయ స్థితుల నుంచి కాపాడబడడం దగ్గర నుంచి మన అవసరాలు తీరేంత వరకు కూడాను, భౌతిక అవసరాలు తీరడం దగ్గర నుంచి మనమున్నటువంటి సమస్యల నుంచి బయటపడడం వరకు కూడా అన్నీ ప్రభువు చేసినప్పటికీ అవి మన ద్వారానే చేస్తున్నారు అనే విషయాన్ని మరచిపోకూడదు. మన ద్వారానే చేస్తున్నారు అన్నటువంటి స్పృహ మనకు ఉంటే మనము ఆయన చేతులలోకి చెప్పండి ఏం చేయమంటారు అన్నటువంటి మాటలు ఆనాడు శిష్యులు చెప్పలేకపోయారు, కానీ ఈరోజు మనం చెప్పగలగాలి. ప్రతి మనిషి చెప్పగలగాలి, ఇది నా పరిస్థితి, ఇలాంటి స్థితిలో నేనున్నాను, దీనిలో నుంచి బయటపడడానికి, ఈ సమస్యలో నుంచి బయటికి రావడానికి, లేకపోతే ఇదిగో ఈ పరిస్థితులలో నేను చేయవలసినటువంటిది ఏమిటి అనే భావన లేక ఆ ప్రశ్న ప్రభువుకు మనం వేయగలగాలి. అలా వేస్తే మళ్ళీ చేయగలిగినటువంటిది మనమే. ఎవరో చేస్తారు అన్నటువంటిది కాదు, కానీ ఇక్కడ ఏమి చేయలేము అన్నటువంటి ఆలోచన ప్రక్కన పెట్టి ఏమి చేయగలము అన్నటువంటిది ఆలోచించడం మొదలు పెట్టాలి. మనకున్న దాంతోటే మొదలు పెడతాము, లేని వాటి గురించి ఆలోచిస్తే ఉన్నది కూడా పోగొట్టుకుంటూ ఉంటాము. అందుకే ప్రభువు మరో సందర్భంలో 3 సేవకుల ఉపమానాన్ని చెప్పారు. యజమాని పరాయి దేశం పోతూ 3కి డబ్బులిచ్చి వెళ్ళాడు. మొదట ఇచ్చినటువంటి మనిషి ఆ ధనముతో వ్యాపారం చేశాడు, అంతకంత సంపాదించాడు, రెండోవాడు సంపాదించాడు. కానీ మూడోవాడి దగ్గరకు వచ్చేసరికి నాకు కొద్దిగా ఇచ్చాడు. ఆ కొద్దిగా ఇవ్వడమే కాకుండా అవతల ఆయన బుద్ధి మంచిది కాదు, తన యజమాని బుద్ధి మంచిది కాదు. ఇలా లేని వాటిని గురించి ఆలోచిస్తూ సోమరిపోతుగా మిగిలిపోయాడు, ఏమీ చేయకుండా మిగిలిపోతూ ఉన్నాడు. ఫలితంగా తన యజమాని ఆగ్రహానికి గురి అవుతూ ఉన్నాడు. మనం కూడా అంతే. దేవుడు మనకిచ్చే శక్తి సామర్థ్యాలు, మనకు ఉండాల్సిన ప్రతిభా పాఠవాలు, తెలివితేటలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇస్తూ ఉన్నారు. అందరం సరిసమానం కాకపోవచ్చు. నాకుండేవి నాకుంటాయి, మీకుండేవి మీకుంటాయి. ఎవరి దగ్గర ఏమున్నాయి అనేటువంటిది మనము ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. దేవుడు నాకు ఏమి జ్ఞానాన్ని ఇచ్చారు, ఏమి శక్తి సామర్థ్యాలు ఇచ్చారు, ఎలాంటి ప్రతిభా పాఠవాలు ఇచ్చారు, నేను వాటిని వినియోగించి ఎక్కడ దేనిలో ఏ విధముగా రాణించగలను, ఎక్కడ పని చేయగలను, ఎక్కడ వాటికి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని అందించగలను అన్నటువంటి ఆలోచన మనిషిలో పుట్టాలి. ఆ ఆలోచన ఒకసారి వస్తే చాలు, ఎంతటి పనికిరాని వాళ్ళు అనుకున్న వాళ్ళైనా సరే అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అది దేవుని చేతిలో ఉంది కాబట్టి. మనము నిమిత్త మాత్రులమే, అసలు అద్భుతము చేసేది భగవంతుడే. మనలను వినియోగించుకొని ఆ పని చేస్తూ ఉంటారు కాబట్టి వినియోగించుకోవడానికి మనలను మనము అర్పించుకోవడమే మనము చేయాల్సినటువంటి పని. అదే సమృద్ధిగా మారుతూ ఉంటుంది. అందుకే 4000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన ఆ 7 రొట్టెలు చిన్ని చేపలతో అక్కడ తిరిగి మళ్ళీ ఆ 7 గంపలు మిగిలినట్లుగా మనకు సువిశేషం చెబుతూ ఉంటుంది. అంటే పని ప్రారంభిస్తే ఎప్పుడు మిగిలే కానీ తరుగు అనేటువంటిది ఉండదు. నీ దగ్గర ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అన్నటువంటిది కాదు, కానీ ఉన్న వాటితో మొదలు పెడితే ఎప్పుడూ కూడా సమృద్ధిగానే ఉంటుంది తప్ప ఏనాడు తరుగు కావటం కానీ లేక చేత కాకుండా పోవటం కానీ అనేటువంటివి ఏవి కూడా ఉండవు. కాబట్టి మనము ప్రభువు మీద పరిపూర్ణ భారాన్ని వేసి మనకు దేవుడు ఏమిచ్చారు అన్నటువంటి దానితోనే సంతృప్తికరంగా జీవించడం ప్రారంభించి మన ముందు ఉన్నటువంటి ఎలాంటి సమస్యనైనా ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా అధిగమించడానికి దేవుడే నా ద్వారా పని చేస్తారు. కాబట్టి నేను ఏం చేయగలను, ఎలా చేయగలను, ఎవరి ద్వారా చేయగలను అనేటువంటి ఆలోచనతో మన జీవితాలు ముందుకు సాగగలిగేటట్లుగా అందుకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను, ధైర్యాన్ని మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.